జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అన్నా వాడు వస్తున్నాడన్నా. అనవసరంగా రవిగాడి మాటలు నమ్మి వాడిని ఫ్యాక్టరీలోకి రానిచ్చాంరా. వాడి పెళ్ళానికి కూడా పోస్ట్ ఇచ్చాంరా. ఎలాగైనా ఇద్దరికి హోస్టింగ్ ఇవ్వాలి. ఇద్దామన్నా, దొరక్కపోడు. నమస్తేనా. పర్వాలేదే. కళ్ళు ఎతికెక్కేయేమో అనుకున్నాను. ఉండాల్సిన చోటే ఉన్నాయన్నమాట. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. తేడా వస్తే యూనియన్ మీకు సహకరించదు. అదే అన్న, ఈరోజు రేపు అన్న వైఫ్కి నా వైఫ్కి లీవ్ కావాలన్నా. మేనేజర్ గారితో చెప్పండి. దొరికారా? లీవ్ కావాలంటే ముందు రోజే చెప్పాలి. ఈరోజు చెప్తే ఎలా? అన్నయ్య వాళ్ళ పాపకి నన్ను ఫీవర్ వచ్చిందన్న. హాస్పిటల్కి వెళ్ళాం. రాత్రి వచ్చాం. పాపను చూసుకోవడానికి వదిన తోడుగా పద్మ ఉండాలి. అందుకే 2 రోజులు లీవ్ అడిగాం. ఈ ఫ్యాక్టరీ నీ అన్నదో నీ తమ్ముడితో కాదురా. నీ ఇష్టానికి నువ్వు లీవ్ పెట్టడానికి. మీరు మనసులో అయితే పెట్టుకుని మాట్లాడుతున్నారన్నా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? 4 చీరేస్తాను. నాతో మంచిగా మాట్లాడకపోతే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఇప్పుడేంటి, లీవ్ ఇవ్వమంటారుగా? లీవ్ ఇవ్వాలో వద్దో డిసైడ్ చేయవలసింది మేనేజ్మెంటు. సడన్గా లీవ్ పెడితే ఎలా? ప్యాకింగ్ ఆగిపోతుంది కదా. ఈరోజు పెద్దగా ప్యాకింగ్ ఉండదు కదన్నా. అది నువ్వు డిసైడ్ చేస్తావా? ఎవరు డిసైడ్ చేస్తారు? అది కూడా మేనేజ్మెంటే. అయితే వాళ్ళకే చెప్పండి. లీవ్ ఇవ్వాలో లేదో వాళ్ళ ఇష్టం. లీడర్ కాబట్టి మీకు చెప్తాను. రవి, పద. ఎంత పొగర్రా! ఇన్ని రోజుల్లో ఏ ఒక్కడు కూడా నాతో ఇలా మాట్లాడలేదు. అతను ఖచ్చితంగా మనసులో మనపై కోపం పెట్టుకుని మాట్లాడుతున్నాడన్నా. వదిలే రవి. వసు గారు ఇక్కడ పనిచేయడం నాకు ముందు నుంచి ఇష్టం లేదు. కావాలంటే తనకి పద్మకి వేరే చోట ఉద్యోగం చూద్దాం. నన్నే ఎదిరించాడు కదా. ఎలక్షన్స్కి వెళ్దామని మొన్న అన్నాడు కదా. ఈరోజు వాడి పెళ్ళాన్ని, ఆ రవిగాడి పెళ్ళాన్ని ఫ్యాక్టరీలోంచి పీకించేస్తాను. ఆ అభియాన్ని కూడా బయటికి పంపించేయాలన్నా. నెక్స్ట్ ఆ పనే చేస్తాను. ముందు వాళ్ళ పెళ్ళాలు, తర్వాత వాళ్ళు. ఈ ఫ్యాక్టరీ నాది, అంత నా ఇష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.